వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 DAలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి HMS రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున ఈ నెల 4వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్, జావేద్, శివ, నాగరాజు, వెంకటేశ్వర్లు, దానమ్మ, గంగమ్మ, మాధవి, సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు వెంటనే సంక్షేమ పథకాలు వెంటనే ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ ఆ కార్మికులను రోడ్డెక్కేటట్టు చేసినటువంటి యొక్క ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా సార్ వారికి తెలియజేస్తున్నాము. గతంలో కూడా అనేక సార్లు మేము సమ్మె చేశాము. రాష్ట్ర కమిటీ నియమించి ఇంతవరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇంజనీర్ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని ఈ సమ్మెముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం రెడ్డి సార్ గారిని మాట్లాడవలసింది కూడా. అందరికీ నమస్కారం. దాదాపుగా 4 రోజుల నుండి మన కర్నూలు మన మాజీ ఎమ్మెల్యే సార్ వచ్చినారు, శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నా పేరు వెంకటేష్. నేను ఫిల్టర్పేటలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులంతా అనేక సంవత్సరాల నుంచి, దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ నిత్యం మంచినీటిని,
అదేవిధంగా వీధి లైట్లను, అదేవిధంగా నగరమంతా సుందరంగా ఉంచడం కోసము ప్రజలకు గత 30 ఏళ్ళుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు వర్క్ చేస్తున్నాము. మనము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ 28 రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేయబట్టి. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జీతం పెంచాలని చెప్పి చేస్తున్నాము. ఇది వచ్చేసి 24 గంటలు పనిచేసే వ్యవస్థ. ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ నీటి సరఫరా గురించి ఫిల్టర్ బెడ్ నుంచి పంప్ ఆపరేటరు డైలీ నా పేరు సాలరాజు. మేము ఎలక్ట్రీషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వర్క్ చేస్తున్నాము. గత 24 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు స్తంభం ఎక్కి పని చేసేటప్పుడు ఏదైనా షాక్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి సమ్మెలో ఉన్నాము. ఈ 2 రోజులు చూస్తాము. ఈ 2 రోజుల తర్వాత తీవ్రంగా ఖచ్చితంగా అన్ని లైట్లు, వీధి లైట్లు ఆఫ్ చేసి చీకటిగా పూర్తి సమ్మెలోకి. భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కలుగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది. ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ప్రజాపాలన కాదిది. ప్రజలను వచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం, రెచ్చగొట్టే వ్యవహారం కాదు. హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో పెట్టుకొని ఇవన్నీ చిల్లరలు పెట్టుకొని మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకొని పోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికలు, చాలా తెలివికచ్చిర్రు. టీఆర్ఎస్ పార్టీ స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై అందరు ఇట్లా పెట్టుంది. కూడా ఒక రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు. అకాల వర్షాల వల్ల వరి పంట నష్టం వచ్చి వరి పంట కొట్టుకపోయి కల్లాలను వద్దుంటే కల్లోలం జరిగితే కూడా వివేచాలు కొట్టనట్టుంది. ఇవాళ ఒక్క వరి రైతులు కూడా ఆయన పర్యటనలో పరామర్శించలేదు. కానీ ఆయన పర్యటనలో ఇక్కడ ప్రోటోకాల్ కావాలి, ఆయన కొడుకు పర్యటనలో ప్రోటోకాల్ కావాలి, ఆయన మినిస్టర్ పదవి కోసం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి వచ్చే జీతం నుండి 2,10,000 రూపాయలను అనాథ పిల్లల పోషణకి ఆర్థిక సహాయంగా పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి సమక్షంలో వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ చిన్నారులు 42 మందికి నెలకొక్కరికి 5,000 చొప్పున నెలకి అయ్యే మొత్తం 2,10,000 కాగా ఏడాదికి మొత్తం 25,25,000 రూపాయలు. ఈ వితరణ పట్ల ఆయనకున్న దానగుణానికి పిఠాపురం ప్రజలు ఆయనను మెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేయగలిగితే రాజకీయాలు అంటే ప్రజలకి ఓ మంచి ప్రజాసేవ పనిగా కనిపించడం మొదలవుతుంది. అలా జరుగుతుందని ఆశించడంలో తప్పులేదని BR9 టీవీ భావిస్తుంది. ఫిట్నెస్ లేని పాఠశాలలు, బస్సులపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు అన్నారు. వరంగల్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి స్కూల్ మరియు కాలేజీ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 350 బస్సులకు గాను 150 బస్సులకు మాత్రమే ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందాలని, ఇంకా
200 బస్సుల యజమానులు బస్సులకు ఫిట్నెస్ తీసుకోలేదని 15 సంవత్సరాలు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగిందని విద్యార్థులను తరలించే బస్సులకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్తో పాటు ఆర్టీఓ నిబంధనలు పాటించాలని బస్ డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అర్హత కలిగి ఉండాలని ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు తెలిపారు. చేతులు పెట్టకుండా ప్లస్ పడిపోకుండా కూడా ఉండేందుకు ఇవి కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కూల్ పేరు రాశారు, వాళ్ళది డీటెయిల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులో ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. ఈ డోర్ అనేది ఉండాలి, ఒకటి ఎగ్జిట్ ఉన్నట్టే ఒకటి ఎమర్జెన్సీ డోర్ కూడా 100% అన్ని బస్సెస్కి ఉండాలి. ప్లస్ దట్టు అది వర్క్ చేస్తూ ఉండాలి, ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండాలి. కూడా వర్క్ చేస్తున్నారు. లోపల సీట్ చిన్నకి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకునేందుకు. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ 12 వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అనేది, దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ అయిందంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8A కావచ్చు, HA కావచ్చు, టోటల్ స్ట్రైట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్నీ క్లియర్ అయిపోతుంది. వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతుంది. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలానే వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, LGVలు తీసుకోవచ్చు. సో వీటి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో అంతా ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, సెన్సర్స్ కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఏంటంటే ఈవెన్ కలర్ చూస్తుంది, అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది. కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ప్లస్ ఎందుకంటే వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ రోడ్ పైన లాంగ్ కూడా డ్రైవ్ వెళ్తుంటారు, అది మీకు తెలుసు. సో బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ ఫెయిల్యూర్, ఇంకేదైనా ఇష్యూలలో కూడా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణాలు పోతున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే 60 to 70 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 20 deaths కూడా అవుతున్నాయి మన తెలంగాణలోనే. మన దేశంలో మన 5th స్టేజ్లో ఉంది ఈ ఇష్యూలలో, డెత్ ఇష్యూలలో. సో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంగా మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే కొన్ని కాలేజెస్ మెయిన్ అంటే ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ రైడ్, ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం,
చేయట్లో కూడా మనకు డెత్ పర్సెంట్ పెరుగుతుంది. సో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు మునీర్ భయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్, మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి, శ్రీనివాస్, మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కళాకారులు మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడారు. సభాధ్యక్షులు సోదరుడు మాదన్న తనయుడు మయూర్, వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్టులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు అందరికీ మరణంపై ఆయన వేదన చెంది ఒక స్మారక గీతాన్ని రాయడం జరిగింది. అది మీ ముందు పాడి ఆ తర్వాత ఒక 2 మాటలు మాట్లాడతాం. నల్లని నేల స్వేచ్ఛాగీతిక, పేదల చేతి అరుణ పతాక, తెలంగాణ ఉద్యమాల రీతిక, జోహారు జోహారు జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు, జోహారు జోహారు మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. పసిబిడ్డల పోసినప్పుడు ఎమిగుల చేరుల ముక్కులు, పసిబిడ్డల పోసినప్పుడు ఎమిగుల చేరుల. ఎంత ప్రభావం చేయగలిగిన మనిషి బతుకున్నప్పుడు మనిషి విలువ ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే అందరూ వార్తలు రాశారు. కానీ నేను రావంకర్ మాట్లాడతానని ఒక ముసలామె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయపోషమ్మను మాట్లాడతానా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటే రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసింది, ఆయన కవిత్వం రాయలే, విలేకరణం లేదు. అంటే అన్ని రాజకీయ పార్టీల మీద ఆంధ్రాల ప్రభావం ఎట్లుందో యూనియన్ల మీద కూడా ఉంది. ఆ ఇబ్బందిని కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరి వరకు అవస్థపడ్డాయి. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది అది యూనియన్ కాదు, అది కాదు, ఒకటి బొడ్రాయి పట్టుకొని మేము కొట్లాట మొదలు పెడితే ఢిల్లీ పోయాం. జంతర్ మంతర్లో 3 రోజులు ధర్నా. భారతదేశంలో ఉన్న జర్నలిస్టు అన్ని భాషల జర్నలిస్టులను పిలిచి తెలంగాణ ఉద్యమంకు సంబంధించిన సీరియస్నెస్ ఏదో చెప్పాలి అనే దాని మీద మేము ఒక 3 రోజులు పోయినాం. పోతే అప్పుడు జేఏసీ నుంచి ఓ రోజు 3 రోజులు ధర్నా చేసాం. మేము జేఏసీ నుంచి అందరూ ఇచ్చారు, అయ్యే పార్టీలో అయితే దానికి విలేకరిగా ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉండడానికి షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు. అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్బెట్లో ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్టుగా ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీరన్న. ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడో ప్రజల పక్షాన నిలబడాలని, కలబడాలని, అదే తన జీవితాంతం 67 ఏళ్ల తుది శ్వాస వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు. అనేక ఆర్థిక కష్టాలు వచ్చినా, నష్టం సంభవించినా దాన్ని ఎదుర్కొని గుండె నిబ్బరంతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు. బాయిదోర్ల అరాచకత్వం పైన బొగ్గుబాయిలో ఈరోజు గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా అన్ని వర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతుంది.
విషయం మొట్టమొదలుగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి ఖని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, జీపీపీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆకాంక్షలు మీ అందరికీ తెలుసు, మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, అదేవిధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికి మా అపీల్ ఏంటంటే, ఒకటి మనము ఇప్పుడు ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు, ర్యాలీ చేస్తారు, ఇవన్నీ అని కాదు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్ గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మచిన్పల్లి గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామస్తులు, వేద పండితులు శుక్రవారం పెద్దమ్మకు బోనాలు సమర్పించుకున్న ముద్రా కులస్తులు. శుక్ర శనివారాల్లో జాతర ఉత్సవాలు, ఆదివారంతో ముగినయున్న పూజా కార్యక్రమాలు. జై పెద్దమ్మ మాతాకి, దండం పెట్ట. పెద్దమ్మ మాతాకి, పెద్దమ్మ మాతాకి, పెద్దమ్మ మాతాకి, పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై. గ్రామము దౌలతాబాద్ మండలం సిద్దిపేట జిల్లాలో 3 రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, జలాదివాసం జరిగింది. ఈరోజు ఉదయం మండపారాధన, మూలమూర్తి సంబంధించిన హోమాలు జరిగింది. పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం మూర్తికి, పెద్దమ్మ తల్లి విగ్రహాలకు, మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం 4 గంటల నుండి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, మంత్రపుష్పము, తీర్థప్రసాదన విధానం జరుగుతుంది. రేపు శుక్రవారం ఉదయం మిథున లగ్నమున 8:06 యంత్రప్రతిష్ఠ, తదుపరి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. చుట్టుముట్టు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధనరూపేణ, వస్తురూపేణ, సేవారూపేణ ఇదొక యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాళ్ళందరి సహకారంతో నా భూతో నా భవిష్యత్తు చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కలేనంత బ్రహ్మాండంగా దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నిర్మించుకున్న సంతోషం ఉంది. వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు, ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను. బోలా పెద్దమ్మ మాతాకి జై. మండల్ మాచన్పల్లి, సిద్దిపేట జిల్లా. మేము మాచన్పల్లి గ్రామవాసులము. అందులో ముదిరాజు 180 మంది కడపలున్నాయి. మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో
ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది. ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముదిరాజు సోదరులము జరుపుకోవడం జరిగింది. ఇది 5 రోజుల పండుగ మేము నిర్ణయించుకున్నాము. బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇది పోషమ్మ బోనాలు. మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము, తర్వాత శనివారం నాడు గావుగంగాలు, ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం. ఇది మా గ్రామస్తులతోని మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దీని అమ్మవారికి ఆశీస్సులు ఎల్లవేళలో మా అందరికీ అమ్మవారి ఆ కృప ఉండాలని, మా యొక్క మాచినపల్లి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము. మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి. ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కోరుచున్నాము. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మండల దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. మేము ముదిరాజు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము. పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. మాచినపల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గ్రామానికి చెందిన ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.